వాటిని మనం సంరక్షించడం అవుతాం. ఇప్పుడు వీటిని మళ్ళీ మన పండుగ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి నదిలో కలుపుతాం కదా. అలా నదిలో కలిపినప్పుడు మన కెమికల్స్తో చేసినవి ఒకవేళ నదిలో కలిపితే ఏమేమి నష్టాలు వస్తాయి మీకు ఏమి తెలుసు? ఫస్ట్ అక్కడ ఉన్న చేపలన్నీ కూడా చనిపోతాయి. ఆ తర్వాత నీరంతా కూడా కలుషితం అయిపోతుంది. అట్లాంటివి రాకుండా ఉండాలంటే మన వినాయకుడిని మనమే మన చేతితో ఇలా తయారు చేస్తున్నాం. సరేనా? మరి మీరు అందరూ చేస్తారా? అందరూ వినాయకుడిని చేస్తారా? చేసిన తర్వాత నాకు ఇవ్వండి మీరు చేసిన వినాయకుడిని. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వినాయకుడు మన స్కూల్ నుంచి తీసుకెళ్తాం. ఇది మోడల్ కోసం నేను కింద వినాయకుడిని చేస్తాను. నేను దీనికి ఒక పీట ఇదిగోనండి. పండు పెట్టలేదు మనం, ఇంకా పండు పెట్టేద్దాం. మేడం గారు పెట్టండి. టీచర్ కాళ్ళు కూడా పెట్టండి. కాళ్ళు కూడా పెట్టండి. వీడియో చూసారా మనం తయారు చేసిన వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడు. నేను కాళ్ళు కూడా పెట్టేద్దాం. కాళ్ళు హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? అట్లే బ్రదర్, నరేష్ బ్రదర్. ఏంటి బ్రదర్ మీరు దినేష్ బ్రదర్ వీడియో బాగా తీస్తున్నాం. ఓకేనా? నరేష్ కొంచెం పక్క పెట్టి కాళ్ళు వినాలి. ఇలా మీరు ఇంతకంటే బాగా చేస్తారు. మనం మొత్తం చేయగలం. మీరు ఎవరు బాగా వినాయకుడిని చేస్తారో వాళ్ళకి సరేనా? ఈ మట్టుండా సరేనా? ఫ్రెండ్లీ వినాయక్ ఏమని చెప్తున్నామా? జై జై గణేష. చెప్పండి. ఆల్ ది బెస్ట్.